పొద్దున్నే లేవగానే లంచ్ బాక్స్ ఏం తయారు చేయాలా అనే మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రతి అమ్మకి ఉంటుందండి. ఇంట్లో 2, 3 వంకాయలుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ తయారు చేయొచ్చు. ముందుగా వంకాయల్ని ఇలా సన్నగా పొడవు ముక్కలుగా కోసుకొని ఉప్పు, పసుపు నీటిలో వేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, పావు స్పూను మెంతులు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని చిన్న మంట మీద ఇలా బంగారు రంగు వచ్చే వరకు వేయించేసి ఒక స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, 4 బ్యాడిగి ఎండుమిరపకాయలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కరివేపాకు వేసి ఇలా దోరగా వేయించేసి, ఈ రెసిపీకి బ్యాడిగి ఎండుమిరపకాయలే వాడతారండి. కారం తక్కువగా ఉంటుందని. నేను కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు ఒక దాల్చిన చెక్క, ఒక యాలుక, 4 లవంగాలు, కొన్ని మిరియాలు వేసి ఒక నిమిషం వేయించేసి స్టవ్ మీద నుండి దించి పూర్తిగా వేడి చల్లారాక మిక్సీ జార్‌లో వేసి మీ రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసి, పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు పోపు వేసి కాస్త దోరగా వేగాక, వంకాయ ముక్కలు, చిటికెడు పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి 4, 5 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయలు లేతగా ఉంటే త్వరగా మగ్గిపోతాయండి. మీరు వాడిన వంకాయలు కొంచెం ముదురుగా ఉంటే కనుక కొద్దిగా నీళ్లు పోసుకొనైనా మగ్గించుకోవచ్చు. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన పొడి కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా గరిటెతో కలిపేసి, ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టిన ఒక గ్లాస్ బాస్మతి రైసు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు బాస్మతి రైస్ నచ్చకపోతే మామూలు రైస్ అయినా వాడుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా 2 నిమిషాలు టాస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ అయిపోతుంది. ఈ వాంగీబాత్‌ని కర్ణాటకలో చాలా స్పెషల్‌గా చేస్తారండి. మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. తప్పకుండా ట్రై చేసి చూడండి.